పెద్ది లాంటి సినిమా దశాబ్దానికి ఒక్కసారే. నా సినీ ప్రయాణంలో నేను చేసిన అత్యంత స్ఫూర్తిదాయకమైన చిత్రం పెద్ది. ఇలాంటి సినిమాలు దశాబ్దంలో ఒకసారి మాత్రమే వస్తాయి అన్నారు రామ్ చరణ్. ఆయన కథానాయకుడిగా బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమే పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలార్ నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ వేడుకని నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, మంచి సినిమాలు అంత సులభంగా రావు. మగధీర చేసిన కొన్నేళ్ల తర్వాత రంగస్థలం వచ్చింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చింది. అదృష్టవశాత్తు పెద్ది కొంచెం త్వరగానే వచ్చింది. నా లైబ్రరీలో ఎప్పటికీ దాచుకునే ఒక అరుదైన సినిమా ఇది. పెద్ది పాత్రని చేయడం శారీరకంగా ఓ పెద్ద సవాల్. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సుల్తాన్, దంగల్ చిత్రాలతో మాలో స్ఫూర్తిని నింపారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ కథ చెప్పినప్పుడే ఈ పాత్ర కోసం నన్ను నేను ఎలా మలుచుకోవాలో తెలిసింది. ఈ సినిమా చేయడానికి ఏఆర్ రెహమాన్ని ఒప్పించినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి ఆయనే మూల స్తంభం అన్నారు. మీ ఊహకు అందని కాక్టెయిల్ 2 వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తూ మెప్పిస్తుంటుంది కథానాయిక రష్మిక. ప్రస్తుతం ఆమె కాక్టెయిల్ 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రష్మిక హిందీ హీరో షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. హోమీ అడజానియా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను ఈ నెల 29న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ఈవెంట్ను నిర్వహించింది చిత్ర బృందం. రష్మిక మాట్లాడుతూ, కాక్టెయిల్ 2 చాలా భిన్నమైన చిత్రం. మీ ఊహకు కూడా అందదు. ముఖ్యంగా ఈ సినిమాలో కృతి అద్భుతంగా నటించింది. మాకు షాహిద్కు మధ్య కెమిస్ట్రీ మరో స్థాయిలో ఉంటుంది. ఈ భిన్నమైన ప్రేమ కథను అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి వరకు మీరు చూసింది చాలా తక్కువ. ముందు ముందు మంచి సర్ప్రైజ్లు ఉన్నాయి. వాటిని చూడడం కోసం నేను కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.